హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలోని కరుణా సంధిలో 27వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు ದೇವರ ಕಾರುಣ್ಯವನ್ನು 3 ದೃಷ್ಟಾಂತಗಳೊಂದಿಗೆ ಸಮರ್ಥಿಸುವರು. భగవంతుని యొక్క కారుణ్యాన్ని 3 దృష్టాంతాలు చెప్తూ వివరిస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಕಣ್ಣಿಗೆವೆ ಎಂಡದಲ್ಲಿ ಕೈಮೈ ತಿಣ್ಣೆಗೊದಗುವ ತೆರದಿ ಫಲ್ಗಳು ಪಣ್ಣು ಫಲಗಳ ನಗಿದು ಜಿಹ್ವಗೆ ರಸವನೀವಂತೆ. ಪುಣ್ಯ ಫಲವೀವಂದದಲ್ಲಿ ನುಡಿವೆಣ್ಣಿನಾಳ್ವಾಂಡದೊಡು ಲಕ್ಷ್ಮಣನಣ್ಣನೊದಗುವ ಭಕ್ತರವಸರ ಕಮರ ಗಣ ಸಹಿತ. ಕಣ್ಣಿಗೆ ಎವೆಯಂದದಲ್ಲಿ ಕೈ ಮೈತಿಣ್ಣಿಗೆ ಒದಗುವ ತೆರದಿ ಫಲ್ಗಳು ಪಣ್ಣುಗಳನ್ನು ಅಗಿದು ಜಿಹ್ವಗೆ ರಸವ ನೀವಂತೆ. ಪುಣ್ಯ ಫಲವೀವಂದದಲ್ಲಿ ನುಡಿವೆಣ್ಣಿನಾಣ್ಮಾಂಡದೊಳು ಲಕ್ಷ್ಮಣನ ಅಣ್ಣನೊದಗುವ ಭಕ್ತರವಸರಕ್ಕೆ ಅಮರಗಣ ಸಹಿತ. కన్నిగే ఎవెయందదలి. ఎవే అంటే రెప్ప, కంటి రెప్ప. తిన్నే అంటే తురికే, తెలుగులో తురికే అంటే దురద, మన శరీరంపై వచ్చేటువంటి దురద. పల్గలు, హల్లుగలు, మన యొక్క పళ్ళు, దంతాలు. ನುಡಿವೆಣ್ಣು, ನುಡಿ అంటే మాట. ನುಡಿವೆಣ್ಣು మాటిಗೆ అభిమానియాద సరస్వతి, మన మాటకి అభిమాని దేవత అయినటువంటి సరస్వతీదేవి. ఆణ్మా అంటే పతి. నుడివెಣ್ಣి నాణ్మాండ అంటే సరస్వతీదేవి పతి అయినటువంటి బ్రహ్మదేవుల వారు, ఆవన బ్రహ్మదేవుల వారి అండ అంటే బ్రహ్మాండ. ಭಾವಾರ್ಥಂ. ಕಣ್ಣಿಗೆ ಎವೆಯಂದದಲ್ಲಿ కన్నిగే రెప్పెಗಳ రక్షణయంతే. కంటికి రెప్పల యొక్క రక్షణలాగా, మన కంటికి ఏదైనా ప్రమాదం వస్తున్నది అన్నప్పుడు రాకుండానే మన రెప్పలు కంటిని రక్షిస్తాయి. మై తురికెగే, మై తురికెగే అంటే శరీరంలో ఎక్కడైనా దురద కానీ వస్తే మనకి కైಗಳು సహాయಕ್ಕೆ బరువంతే. అక్కడ ఆ సహాయం కోసం వెంటనే మన చెయ్యి వెళ్ళి ఆ దురద ఎక్కడైతే వచ్చిందో అక్కడ సహాయం చేస్తాయి చేతులు. అదేవిధంగా ఇంకొక 3వ దృష్టాంతం ఏంటంటే, హల్లు తానే అగిదు నాలిగెగే రస నీడువంతే. నోట్లో పెట్టుకున్నటువంటి పళ్ళు కానీ ఏదైనా పదార్థం మనం లోపల పెట్టుకోగానే మన పళ్ళు దాన్ని చక్కగా నవిలేసి ఆ రసాన్ని నాలుకకి అందిస్తాయి. ఈ విధంగా పరమాత్మ నಮಗೆ ಎಲ್ಲ ರೀತಿಯ కరుణ తోరువను. అన్ని విధాలైనటువంటి కరుణతో అన్ని పనులు ఆయనే మనకి చేసి పెడతాడు. కಣ್ಣಿಗೆ రెప్పెಗಳ రక్షణయంతే, మన కంటిని రెప్ప ఎలా కాపాడుతుందో, మన శరీరం మీద ఎక్కడైనా అటువంటి ఏ రకమైనటువంటి దురద కానీ వస్తే మన చేతులు ఎలాగ సహాయం చేస్తాయో అక్కడికి వెళ్ళి, అట్లాగే నోట్లో పెట్టుకున్నటువంటి పదార్థాన్ని పళ్ళు నవిలి ఆ రసాన్ని నాలుకకి ఎట్లాగా అందిస్తాయో పరమాత్మ కూడా అన్ని విధాలుగాను కరుణతో మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ನಮ್ಮ ಪುಣ್ಯ ಫಲಗಳನ್ನು ಕೊಡಲಿಕ್ಕಾಗಿ ಬ್ರಹ್ಮಾಂಡದೊಳಗೆ ಲಕ್ಷ್ಮಣನ ಅಣ್ಣನಾದ ಶ್ರೀರಾಮನು ಭಕ್ತರ ಸಹಾಯಕ್ಕೆ ದೇವತೆಗಳೊಡನೆ ಬಂದು ಅನುಗ್ರಹಿಸುವನು. ನಮ್ಮ పుణ్య ఫలಗಳನ್ನು కొడలిక్కాగి, మనం పుణ్యం గనక చేసుకున్నట్లయితే పుణ్య ఫలం ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా పరమాత్మ మనకిస్తాడు. అలా ఇవ్వటానికే బ్రహ్మాండంలో లక్ష్మణునికి అన్న అయినటువంటి శ్రీరాముడు, ఆ పరమాత్మ రామావతారంలో వచ్చి అనేక మందిని రక్షించాడు. భక్తర సమయಕ್ಕೆ దేవతಗಳೊಡನೆ ಬಂದು అనుగ్రహిಸುವನು. భక్తర యొక్క అవసరానికి, భక్తులకి ఏ విధమైనటువంటి అవసరాలైనా సరే భగవంతుడు దేవతలతో కూడా వచ్చి
అనుగ్రహిస్తాడు. దేవతలతో కూడా రావటం అంటే మన శరీరంలోనే అనేక అభిమాని దేవతలు ఉన్నారు, తత్వాభిమాని దేవతలు ఉన్నారు. వాళ్ళ లోపల పరమాత్మనే ఉన్నాడు. వాళ్ళ ద్వారా వాళ్ళ చేత మనకి అన్నీ చేయిస్తాడు. అది దేవతಗಳು ఒడనే బంధు అనుగ్రహిಸುವನು అంటే అన్ని రకాలైనటువంటి అవసరాలని కూడా భగవంతుడే తీరుస్తూ ఉంటాడు. పుణ్య ఫలాన్ని అందించటంలో పరమాత్మ ముందే ఉంటాడు. ఇక్కడ 3 ದೃಷ್ಟಾಂತಾలు ಇస్తున్నారు ದಾಸರ ವಾರು. ಇಲ್ಲಿಯ 3 ದೃಷ್ಟಾಂತಗಳು 3 ತರಹದ ಭಕ್ತರಿಗೆ ಮಾಡುವ ಅನುಗ್ರಹವನ್ನು ಸೂಚಿಸುವವು. 3 విధాలైనటువంటి భక్తులు ఉంటారు. ఎవరెవరు అంటే ఉత్తమరు, మధ్యమరు, అధమరు. ఉత్తమమైనటువంటి భక్తులకి కంటికి రెప్పలాగా కాపాడతాట. ಸದಾ ಜೊತೆಗೇ ಇದ್ದು ಶ್ರಮ ನೀಡದೆ ಕಣ್ಣಿಗೆ ರೆಪ್ಪೆ ಸಹಾಯ ಮಾಡುವಂತೆ ఉత్తమರಿಗೆ అనుగ్రహిಸುವನು. కంటికి రెప్ప ఎలా సహాయం చేస్తుంది అంటే కంటికి ఏ ప్రమాదమో అసలు జరగకుండానే రెప్ప ముందే రక్షణ చేసేస్తుంది. ఏ మాత్రం శ్రమ అనేది లేకుండా వెంటనే తక్షణమే ఉంటుంది. ఇది ఉత్తమ భక్తుల్ని అనుగ్రహించేటువంటి పద్ధతి భగవంతుడిది. ఇక మధ్యమ భక్తులకి ఏ విధంగా అనుగ్రహిస్తాడు అంటే కొంచెం శ్రమ పడతారు. శ్రమ అంటే మై తిండియాదాగా శరీరం మీద ఏదైనా బాధ వచ్చిన తర్వాత చేతులు అక్కడికి వెళ్ళి రక్షిస్తాయి, రాకముందే చెయ్యము. కాబట్టి స్వల్ప శ్రమ నీడి అనుగ్రహిಸುವುದು మధ్యమ భక్తರಿಗೆ. అట్లాగే కొంచెం శ్రమని ఇచ్చి వాళ్ళకి ఆ మధ్యమ భక్తులైనటువంటి వాళ్ళని రక్షిస్తాడు. ఇక 3వ రకం ಹಲ್ಲುಗಳು ಬಹಳ ಶ್ರಮ ನೀಡಿ ರಸ ನೀಡುವಂತೆ ಅಧಮ ಭಕ್ತರಿಗೆ అనుగ్రహిಸುವನು. అధములైన భక్తులు అంటే వాళ్ళు భక్తులే, మూఢభక్తితో ఉంటారు. ఈ భగవంతుని యొక్క మాహాత్మ్య జ్ఞానాన్ని తెలుసుకోరు, మూఢంగా ఉంటారు. ఇట్లాంటి మేల్నోటకే పైకి భక్తి మాత్రం చేస్తూ ఉంటారు, అంతరంగంలో ఉండకపోయినా పైన చూసేందుకు భక్తిలాగా అనిపిస్తుంది. అటువంటి భక్తులు 3వ తరగతికి చెందిన వాళ్ళు అధమ భక్తులు అన్నమాట. వాళ్ళని ఎలా అనుగ్రహిస్తాడు అంటే వాళ్ళకి బాగా శ్రమనిచ్చి ఆ తర్వాత అనుగ్రహం చూపిస్తాడట. ఎందుకంటే మన యొక్క పళ్ళు బాగా శ్రమపడి నవిలిన తర్వాత కానీ ఆ రసం నాలుకకి రాదు. ఆ విధంగా ఆ ఉదాహరణ ఏంటంటే అధమ భక్తుల్ని భగవంతుడు అనుగ్రహించేటువంటి పద్ధతి అని ఉదాహరణ ఇచ్చారు దాసుల వారు. సాత్వికుల్ని, అదే ఉత్తమ భక్తుల్ని, మధ్యమ భక్తుల్ని, అధమ భక్తుల్ని అందరినీ వాళ్ళ యొక్క పుణ్యానికి తగిన విధంగా వాళ్ళకు ఫలాల్ని ఇవ్వనే ఇస్తాడు. ಆದರೆ ಕೆಲವೊಮ್ಮೆ ಇವು ನಮ್ಮ ಕೈ ಬಿಡಬಹುದು. మనకి ఉదాహరణలు చెప్పారు దాసుల వారు. ఒక్కొక్కప్పుడు ఈ అవయవాలు మనల్ని విడిచిపెట్టేస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు కళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి కన్ను రెప్ప వెంటనే మూసుకోకపోవచ్చు. అట్లాగే చేతులు ఏదైనా అనారోగ్య కారణాల వల్ల చెయ్యి దురద పుట్టిన చోట సహాయం చేయలేకపోవచ్చు ఆ చెయ్యి. ఇంకా పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి రసం ఏమొస్తాయి, దంతాలు లేనటువంటి వాళ్ళకి నవిలినా మాత్రం నాలుకకి రసమే వస్తుంది. అలా ఈ చెప్పినటువంటి ఉదాహరణలో ఉన్న ఈ అవయవాలు ఎప్పుడైనా మనకి ఉపయోగపడకపోవచ్చు, కానీ ఉదాహరణ మాత్రం చెప్పారు అంతే. కానీ భగవంతుడు మాత్రం ఆదరే దేవ మాత్ర ఎందు కైబిడలారా, భగవంతుడు మాత్రం ఎప్పుడూ జీవుల్ని వదిలిపెట్టాడు. వాళ్ళ పుణ్యానికి సరిపడా వాళ్ళకి సుఖాన్ని ఇవ్వనే ఇస్తాడు. కర్మ కారణమిల్లదే అజ్ఞానದಿಂದ దుఃఖ కొడలారా. ఒక్కొక్కప్పుడు దుఃఖం వస్తున్నది, మరి భగవంతుడు రక్షించాలి కదా అంటే వాళ్ళ యొక్క కర్మకి కారణం అవుతుంది ఆ దుఃఖం అనేది. ఏదో ప్రారబ్ధాది దుఃఖాలు కర్మలు ఉంటాయి. వాళ్ళ యొక్క పుణ్యకర్మలకి సుఖం ఉంటుంది, పాపకర్మలకి మరి దుఃఖము ఉంటుంది. అట్లాగే అందుకని కర్మ కారణం లేకుండా దుఃఖాన్ని ఇవ్వడు. కేవలం అజ్ఞానంతో ఏదో దేవుడు ఇచ్చేశాడు దుఃఖము అని అనుకోకూడదు. కాబట్టి మన యొక్క అవయవాలు మనల్ని ఎప్పుడైనా సహాయం చేయకపోవచ్చు, కానీ భగవంతుడు మాత్రం వాళ్ళ పుణ్యానికి అనుసారంగా వాళ్ళని రక్షణ చేస్తాడు. ఇక్కడ ఉపమానము ఉపమేయము కూడా ఇచ్చారు. ఈ ఉపమానం ఏంటంటే కన్ను రెప్ప. కన్ను జీవుడు లాంటి, రెప్ప భగవంతుడిలాగా. కంటిని రెప్ప కాపాడుతుంది, అట్లాగే జీవుణ్ణి దేవుడు కాపాడుతాడు.
అట్లాగే శరీరం మై, జీవుడు కై చెయ్యి, దేవుళ్లాగా చెయ్యి ఎట్లా రక్షిస్తుందో అట్లా భగవంతుడు రక్షిస్తాడు. పళ్ళు, హల్లు అంటే మన పళ్ళు, జిహ్వ, జీవుడేమో జిహ్వ, పళ్ళేమో దేవుడు. అలాగా ఆ పళ్ళు బాగా నవిలి ఆ భగవంతుడే జీవుడు అనేటువంటి జిహ్వకి రసాన్ని అందిస్తాయి. హಣ್ಣಿನ రస అంటే ఆ రసం ఏదైతే ఉందో అది భోగం, జీవునికి కలిగేటువంటి భోగాలు, సుఖాలు. ఇవన్నీ భగవంతుడు వాళ్ళ యొక్క కర్మలకి అనుసారంగా, యోగ్యత అనుసారంగా ఉత్తములైన వాళ్ళని, మధ్యములైన వాళ్ళని, అధములైన వాళ్ళని కూడా భగవంతుడు రక్షణ చేస్తూ ఉంటాడు. లక్ష్మణన అಣ್ಣనాద శ్రీరామ అన్నారు ఇక్కడ. పుణ్ಯಕ್ಕೆ ಸಮವಾಗಿ ಫಲ ನೀಡುವನು ಎಂಬುದನ್ನು ತಿಳಿಸಲು లక్ష్మణనన్న. పుణ్యಕ್ಕೆ సమವಾಗಿ ఫల నీడువను. లక్ష్మణుని యొక్క అన్న అయినటువంటి శ్రీరాముడు చాలా శ్రమ చేసి భగవంతుడైనటువంటి శ్రీరాముడికి లక్ష్మణుడు చాలా సేవ చేశాడు. ఆ 14 సంవత్సరాల పాటు అరణ్యవాసంలో లక్ష్మణుడు ఎంతో సేవ చేసుకున్నాడు. అలాంటి శ్రమ చేసినటువంటి భక్తుడైనటువంటి లక్ష్మణుణ్ణి శ్రీరాముడు ఎలా కాపాడాడో, ఆ రావణాసురుని యొక్క యుద్ధంలో అనేక రకాలైన ఆయుధాలు, శక్త్యాయుధం అదంతా ప్రయోగిస్తే లక్ష్మణుడు మృతప్రాయుడైపోయినప్పుడు శ్రీరాముడు ఆంజనేయ స్వామి చేత సంజీవి పర్వతాన్ని మళ్ళీ తెప్పించి చక్కగా జీవింపచేశాడు లక్ష్మణుణ్ణి. అలా భక్తులైనటువంటి వాళ్ళని భగవంతుడు అలా కాపాడుతాడు అనేందుకు లక్ష్మణన అన్నాద శ్రీరామ అని చెప్పి ఇక్కడ రామావతారాన్ని మనకి తెలియజేస్తున్నారు. భగవంతుని అవతారాలన్నీ అంతే. ఇక్కడ పుణ్యానికి సమమైనటువంటి ఫలాన్ని ఇవ్వటంలో లక్ష్మణుడి అన్న శ్రీరాముడు అని చెప్తున్నారు. ఈ విధంగా 3 రకాలైనటువంటి దృష్టాంతాలతో 3 విధాలైనటువంటి భక్తుల్ని కూడా భగవంతుడు వాళ్ళ యోగ్యతానుసారంగా, వాళ్ళ కర్మకి అనుసారంగా వాళ్ళని రక్షిస్తూనే ఉంటాడు అనే విషయాన్ని దాసుల వారు చక్కగా వివరించారు. ಕಣ್ಣಿಗೆ ವೆಯಂದದಲ್ಲಿ ಕೈಮೈ ತಿಣ್ಣಿಗೆ ಒದಗುವ ತೆರದಿ ಫಲ್ಗಳು ಪಣ್ಣುಗಳ ನಗಿದು ಪಣ್ಣು ಫಲಗಳ ನಗಿದು ಜಿಹ್ವಗೆ ರಸವ ನೀವಂತೆ ಪುಣ್ಯ ಫಲವೀವಂದದಲ್ಲಿ ನುಡಿವೆಣ್ಣಿನಾಣ್ಮಾಂಡದೊಳು ಲಕ್ಷ್ಮಣನಣ್ಣ ನೊದಗುವ ಭಕ್ತರ ವಸರ ಕಮರಗಣ ಸಹಿತ ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.